ప్రజలకు నమస్కారం. గత బరాస ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి 3 స్కామ్లు జరిగినాయి అని ఆ స్కామ్ల పైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అందులో 3 బడా స్కామ్లలో ఒకటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఇందులో ఉన్న ప్రధాన వ్యక్తి ఎవరనంటే ప్రభాకర్ రావు అని. ఇవాటి వరకు ఆయన అరెస్ట్ కాలేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండే. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన పైన నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన కింద వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. మూడవది తెలంగాణ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ స్కామ్. దీని ఎండి వచ్చేసి లక్ష్మారెడ్డి అని చెప్పేసి ఆయన ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు, కానీ ఆయన కింద ఉన్న వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఈ 3 ప్రధానమైన స్కామ్ల పైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. కానీ అందులో బాధ్యత హెచ్ఓడీలు ముగ్గురు హెచ్ఓడీలు ఇయాటి వరకు అరెస్ట్ కాలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా ఇయాటి వరకు తీసుకోలేదు. ఇందులో ప్రభాకర్ రావు మరియు లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్న సంగతి అందరికీ తెలుసు. అర్థమైందా? అయితే ఈరోజు ముఖ్యంగా నేను ఇంతకుముందే ఏసీబీకి ఈ 3 వ్యక్తులు మరి ఇక్కడ లేరు, దానిపైన యాంటీ కరప్షన్ బ్యూరోకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు నేను గతంలో కూడా ఫిబ్రవరి 19వ తారీఖు సిబిఐకి ఇచ్చిన, ఇది ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ వచ్చినాయి, ఏం జరిగింది అని చెప్పేసి. ఈరోజు సిబిఐ మన ఏసీబీ చాలా మంది అరెస్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మొట్టమొదటి గొర్రెల స్కామ్ లా మొదటి విడతల ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్ లా మరి ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్, అసలు ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరిగింది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు చేసిండ్రు, ఏ వెహికల్ చేసిండ్రు, ఏ బిల్లులు ఎక్కడి, దానికి పేమెంట్ ఏ విధంగా చేసిండ్రు, ఒక్కొక్క ట్రిప్ లో ఎన్నెన్ని గొర్రెలు పోయినాయి, ఈ లైన్ లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫిర్యాదులో పేరు కొన్నా. ఎందుకనంటే గొర్రెలు అప్పుడు ఉన్న ఎండి, అంతకుముందు లక్ష్మారెడ్డి కంటే ఉన్న ఎండి మరి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి మరి 6 లక్షల యూనిట్లు చేయాలి, పంపిణీ చేయాలంటే 6 లక్షలు కావు సార్, 50,000 చేసిన మహా ఎక్కువ అన్నాడు. అసలు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లేదు 6 లక్షలు కాదు 9 లక్షలు కూడా చేయొచ్చు అని చెప్పినాడు. అంటే ఈ మొత్తం ఖైదాల మీద చేసి మొత్తం స్కాములు చేసి ఈరోజు చేసారు. ఇందులో ముఖ్యంగా వీళ్ళు అంటే అక్కడ ఖైదాల మీద ఈ పంపిణీ కార్యక్రమం అంతా ఖైదాల మీద. ఇప్పుడు 4,04,500 కోట్ల స్కామ్ పెద్దదా, లేకుంటే 2వ విడతలో జరిగినట్టు 500 కోట్ల స్కామ్ పెద్దదా? కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎండీగా మొన్నటిదాకా ఉన్నాడో, ఈరోజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేసిండ్రు. కానీ ఈరోజు నిజంగా ఇందులో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తిని మరి ఆయన 4,005 కోట్ల విషయాలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏసీబీ, ఆయన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఆ సబ్జెక్ట్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది ఈరోజు ప్రధానమైన అంశం. అప్పుడున్న ట్రాన్స్పోర్టేషన్ మీద, దేని మీద. ఇంకొకటి, అప్పుడు సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు సహకరించినట్టే ఇందులో ఉన్న ప్రధానంగా ఒక 7-8 మంది ఉన్నారు. ఇలా అంటే మొత్తం 32 జిల్లాలల్లో, హైదరాబాద్ వస్తే 32 జిల్లాలలో గొర్రె పంపిణీ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉన్న ఆఫీసర్ల డాక్టర్ పి శ్రీకాంత్, పివిసి వంగపల్లి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, పివిసి తుమ్మలగూడెం, డాక్టర్ చంద్రారెడ్డి, పివిసి రాజాపేట్, డాక్టర్ ఎం మదన్ మోహన్ కుమార్, XDVHO అంటే ఈయన డిస్ట్రిక్ట్ వెటర్నరీ మరియు అక్కడ ఆఫీసర్ గా పనిచేస్తుంది, ఆయన హెల్త్ ఆఫీసర్ కూడా పనిచేస్తుంది. ఈయన అక్కడ ఈయనది ఇంకొకటి, ఈయన యాదాద్రి గుట్ట దగ్గర పెంచల్ పహాడ్ అనే గ్రామం ఉంది, అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు చదువుకో మదన్ మోహన్ గారు, చదువుకొని నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏసీబీకి నాకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ రెగ్యులర్ గా అక్కడ ఏమేమి జరుగుతాయి, ఆ లోపల ఉన్న ఫర్నిచర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిన ఫర్నిచరు అది మొత్తం మీద ఎంక్వైరీ చేసి తెలిసిపోతుంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్న డాక్టర్, ఒక్కొక్క డాక్టర్ 50 లక్షలకెళ్ళి 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క డాక్టర్ ఈ రోజు సంపాదించడం జరిగింది. ఎంక్వైరీ చేయండి దీని రోజు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కలిసి ఈ కేసులంతా మనకేంది, కేసు అంతా మనం పోయి ఏకంగా ఏది పైన లెవెల్ అయినా మనం సెటిల్ చేసుకున్నామనే ఆలోచన కాడికి వీళ్ళు వచ్చిందనంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఈ స్కామ్ జరిగిందో. ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తున్నది ఎవరిని, మీరు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు, 4,500 కోట్లు ఎగేస్తారు. ఈ రోజు నేను పూర్తి డీటెయిల్స్ నేను యాంటీ కరప్షన్ బ్యూరో గారికి, నేను డైరెక్టర్ జనరల్ అయినటువంటి సిబి ఆనంద్ గారికి ఇవ్వడం జరిగింది. సరే, ఎంక్వైరీ ఎక్కడ దాకా పోతుందా, ఇది నిక్కు చేలుతుందా, ఇది తేలదా, లేకుంటే ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా అరెస్ట్ అవుతారా అని అంటే అవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ముందు తెలుస్తుంది. కానీ మన పౌరునిగా
నేను మాత్రం నా బాధ్యత పూర్తిగా నెరవేర్చే తీరుగా ఈరోజు మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ తోని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేకమైన వ్యక్తులు ఇలా ఉన్నారు. ఒక ఆయన బాబు అని ఉన్నాడంట, ఇంకెవరెవరో ఉన్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏది అవసరం అనేది డీవియేట్ కావద్దని తక్కిన వాళ్ళ పేర్లు ఇవ్వలే. ఇంకా కొంతమంది డాక్టర్ల పేర్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకా బాబు అనే పేరు ఉన్నది, ఇంకా వేరే పేర్లు అన్ని ఉన్నాయి. కాబట్టి గొర్రెల స్కామ్ లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మొన్నటిదాకా పెట్టిన ఎండీని కూడా మొన్న లేడీని తీసుకొచ్చింది కూడా ఇళ్ళకెళ్ళి వీళ్ళు తప్పించుకోనికి ఆమె ట్రాన్స్ఫర్ పోతా ఒక బకరా నిరికేనికి అని చెప్పి చేసిండ్రు. అసలు ఇయాటి వరకు లక్ష్మారెడ్డిని ముగ్గురు ఈ రోజు తెలంగాణ వచ్చా. ఇంకోటి కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు వదిలేసిండు కదా, ఫోన్ ట్యాపింగ్, టీఎస్పీఎస్ పేపర్ లీకు, తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్ లో ఉన్న లక్ష్మారెడ్డి. ఈ ముగ్గురు ఎవరంటే ముగ్గురు కూడా వెటర్నరీ కాలేజీల క్లాస్మేట్స్. కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు కూడా క్లాస్మేట్స్. ఈ ముగ్గురు క్లాస్మేట్స్ కలిసి 3 స్కామ్లలో వీళ్ళ ప్రధాన పేర్లు ఉన్నది. ముగ్గురు బెంచ్మెంట్లు. ఇవాటి వరకు ముగ్గురు మీద ఒక్కరి మీద యాక్షన్ జరగలేదు. కానీ వీళ్ళ పైన మాత్రం ఎంక్వైరీ, వీళ్ళ డిపార్ట్మెంట్ మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన ఎంక్వైరీ రోజు జరుగుతూ ఉంది. ముగ్గురు ప్రధాన నిందితులు, ముగ్గురు హెచ్ఓలు, ముగ్గురు క్లాస్మేట్లు, ముగ్గురు బెంచ్మెంట్లు. ఈ రోజు ముగ్గురి శాఖలల్లో భారీ కుంభకోణాలు జరుగుతాయి. కానీ ఈ ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేయరు, ఈ ముగ్గురు మీద మాత్రం ఎంక్వైరీ జరగదు. కాబట్టి ఈ విధంగా కొనసాగుతా ఉంది. ఈ రోజు ఇవాళ నేను ప్రధాన డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ సిబి ఆనంద్ గారికి నేను చెప్పుకునేది ఏంటంటే, గతంలో సిట్ లో ఉన్నారు. ఇవాళ వరకు సిట్ తేలలేదు. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ లా ఇవాళ వరకు అది ఏమైందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి నేను ఇవాళ విన్నవించుకునేది అంటే, మీ ట్రాన్స్పోర్టేషన్ మీద దృష్టి పెట్టండి. ట్రాన్స్పోర్టేషన్ గొర్రెలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు, ఎక్కడ ఆ బండి నంబర్ లేనిది, దానికి బిల్లులు ఎంత కట్టిండ్రు, ఆఫీసులకి వెళ్ళి కట్టిండ్రా, బయటకి వెళ్ళి కట్టిండ్రా, లేదా స్కూటర్ల మీద ఒక్కొక్క స్కూటర్ మీద 100 గొర్రెలు పెట్టించుకొని పట్టుకొని వచ్చిండ్రా అనేది దాని మీద మీరు ఫస్ట్ దృష్టి పెడితే మీరు మొత్తం స్టోరీ అంతా ఇలా జరిగిన స్కామ్ మొత్తం బయటకు వస్తుంది. నంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అన్నిటికంటే ముఖ్యంగా మొదటి ఫేజ్ లో జరిగినటువంటి గొర్రెల స్కామ్ మీద మీరు ఎక్కువ పెట్టాలి దృష్టి. ఎందుకంటే 4500 కోట్లు అందులోనే జరిగింది. ఇప్పుడు నేను ఇచ్చిన 7 పేర్లు కూడా, ఈ 7 పేర్లు ఇంకా కొన్ని పేర్లు మీకు ఇస్తా. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమో అదనంగా కావాలని అడిగితే నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా. ఈ 7 పేర్లను ఏది శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, చంద్రారెడ్డి, మదన్ కుమారు, వాళ్ళు అంతేకాకుండా పెద్దపల్లి డివిహెచ్ఓ, మన ఖమ్మం డివిహెచ్ఓ, సంగారెడ్డి డివి, ఈ ముగ్గురు అమెరికాకి వెళ్ళిపోయింది. ముగ్గురు ఇవాళ లేరు. ఇవాళ వీళ్ళు ఇందులో ఇంకోటి ఏంటంటే, ప్రభాకర్ అమెరికాలోనే ఉన్నాడు, లక్ష్మారెడ్డి అమెరికా. ఇప్పటికీ ముగ్గురు డివిహెచ్ఓలు ఇక్కడ లేరు. ఎవరెవరు? పెద్దపల్లి డివిహెచ్ఓ అమెరికాలో ఉన్నారు, ఖమ్మం డివిహెచ్ఓ అమెరికాలో అంటే అబ్రాడ్ ఉన్నారు, సంగారెడ్డి డివిహెచ్ఓ అబ్రాడ్. ఎందుకు పోయింది అబ్రాడ్కి? వీళ్ళు అబ్రాడ్కి ఎందుకు పోయింది? వారు ఎందుకోసం అబ్రాడ్ ఉన్నారు? ఈ కేసు ఏదో మెడకు చుట్టుకున్నట్టుంది. ఆయనతో మమ్మల్ని లోపల పెట్టగలనా ఏందా? కాబట్టి వీటిపైన మీరు ఎంక్వైరీ చేయాలి. వీళ్ళందరూ పిలిపియాలి ఇక్కడికి. ప్రతి డివిహెచ్ఓ పైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు ప్రతి డాక్టర్ పైన ఎంక్వైరీ జరగాలి. గొర్రెలు ఏ జిల్లాల పంపిణీ జరిగిందో అక్కడ మొత్తం ఖచ్చితంగా ప్రతి జాగాలో ఈరోజు సిన్సియర్ గా, హానెస్ట్ గా ఎంక్వైరీ జరగాలి. ఇది పేద కుర్మలకు, పేద గుళ్ళలకు చెందాల్సిన డబ్బు. చాలా మంది డీడీలు కట్టి మోసపోయినరు. ఈ రోజు ఎన్నికలు వస్తే నేను యాదవులు నా కోటేయమని వస్తారు, నేను కుర్మ నా కోటేయమని వస్తారు. కానీ వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు, దోపిడికి గురైనప్పుడు ఏ సంఘాలు రావు, ఏ కులాలు రావు. అవి మనం చూస్తూనే ఉన్నాము. ఓట్లు అప్పుడే గుర్తుకొస్తారు. ఓట్లు వేసేటోళ్ళు కూడా వాళ్ళకి ఓట్లప్పుడు గుర్తుకొస్తారు. అబ్బో మా యాదవ్, మా కుర్మ, మా వాళ్ళ కోట్లు వేసుకోవాలి, మా గౌడు, మా మున్నూరు కాపు అని ఎన్నికలప్పుడు గుర్తొస్తారు. కానీ ఇంత పెద్ద పెద్ద స్కామ్లు కులాల వారిగా దోసుకుంటే మాత్రం ఎవరు కూడా గుర్తురారు. కులాలు ఇప్పుడు గుర్తురారు. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడారు, మేము మాట్లాడుతున్నాము. మేము దోపిడీకి గురవుతున్న వర్గంతో నిలబడుతున్నాము. అంతేకాకుండా నిజమైన నేరస్తులను వదిలేసి, ఒక బడా స్కామ్ వదిలేసి, చోటా స్కామ్ చుట్టూ, ఇప్పుడు కాళేశ్వరం మొత్తం వదిలేసి మేడిగడ్డ చుట్టూ తిరిగినట్టుగా, మేఘకృష్ణారెడ్డి పేరు తీయకుండా ఏది కాళేశ్వరం ఎంక్వైరీ చేసినట్టుగా, ఇలా లక్ష్మారెడ్డి పేరు తీయకుండా ఏది గొర్రెల స్కామ్ ఎంక్వైరీ నడుస్తానంటే ఇదో విచిత్రంగా లేదు ఇది. కాబట్టి ఈ విచిత్రాల ఎంక్వైరీలు బంద్ చేసి అసలు హెచ్ఓడీలను తీసుకురావాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగాలి. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ సిట్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు ఉండదు. ఇది ఇమ్మీడియట్ గా దీనిపైన యాక్షన్ జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దయచేసి నా ఏది బక్క జల్సన్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు దయచేసి. అంతేకాకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీకు అనేకమైన వార్తలతోని నేను
కొత్త కంటెంట్లతో మేము ముందుకు వస్తున్నా కాబట్టి ఇంకా ముందు ఇంకా అనేకమైన విషయాలు ఎక్స్క్లూజివ్ గా నేను మీకు ఇస్తా కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.